అందరికీ నమస్కారం. ముందుగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినగానే నెక్స్ట్ డే మార్నింగ్ పైన దర్శనానికి వెళ్ళగానే జనరల్గా నేను దర్శనానికి వెళ్ళినప్పుడల్లా అన్నమయ్య చేసినప్పుడు కానీ తర్వాత కానీ బిఫోర్ కానీ ఎప్పుడు దేవుడిని ఏది అడిగింది లేదు, కావాల్సినవి అన్నీ ఉన్నాయి. బట్ దిస్ టైం ఈసారి వాడికి ఒక హిట్ ఇవ్వండి, బ్లాక్ బస్టర్ ఇవ్వండి అని అడిగాను. దాని తర్వాత తెలిసింది భాగ్యశ్రీ కూడా అదే అడిగిందంట, నాకు ఒక హిట్ ఇవ్వండి, బ్లాక్ బస్టర్ ఇవ్వండి అని. సో ముందుగా వెంకటేశ్వర స్వామికి నా థ్యాంక్స్, నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. తర్వాత థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా పెద్ద అబ్బాయి తారక్ అడిగినగానే ఆ బిగినింగ్ స్టేజ్లో ఈ సినిమాని ఒక ఇంట్రెస్ట్లో పట్టుకోవాలి, దీన్ని ఎలా అని నేను కానీ డైరెక్టర్ కానీ అఖిల్ కానీ నాగవంశీ కానీ నవీన్ ఎడిటర్ దీన్ని ఇంట్రెస్ట్ సినిమాలోకి తీసుకెళ్ళిపోవాలి, ఎవరు బాగుంటారు అది చెప్తే ఇది చెప్పాలి, ఈ వాయిస్ ఓవర్ చెప్పాలి అనగానే అందరూ తారక్ అన్నారు. అండ్ తారక్ని అడిగినగానే తారక్ చేశాడు ఇది. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ ఫర్ దిస్. జస్ట్ మేబీ 1.5 year క్రితం తండేల్ సక్సెస్ మీట్కి వెళ్ళాము. మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి ఇంకో సక్సెస్ మీట్. ఇద్దరు నా 2 కళ్ళు లాంటి వాళ్ళు. సో మళ్ళీ వెంకటేశ్వర స్వామికి థ్యాంక్ యూ. సో ఈ 2 జరిగాయి. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే నాకు ఈ సినిమాలో పరిచయం వాళ్ళు చాలా తక్కువ. జస్ట్ ఒక ఎడిటరు నాగవంశీ, ఇట్లా డైరెక్టరు రాంబాబు, బృందా మాస్టరు, ఇట్లా కొంతమంది పరిచయం అయ్యారు. అండ్ అఫ్కోర్స్ శివాజీ, బ్రహ్మాజీ వీళ్ళందరూ ముందు నుంచి తెలుసు నాకు. భాగ్యశ్రీ కూడా ఈ మధ్యనే సినిమా అంతా అయిపోయిన తర్వాత కలిశాను. ఈశ్వరీరావు గారిని కూడా ఇప్పుడే కలుస్తున్నాను. సో నాకు చాలా అసూయగా ఉందండి వీళ్ళందరినీ చూస్తుంటే. అంటే ఇంత సినిమాని ప్రేమించి చేశారు ఇది. ఈ సినిమా హిట్ అవ్వాలి అని వీళ్ళందరూ చేశారు. ఈ టీం వర్క్ కనపడుతుంది. నాకు కొన్ని సినిమాలు గుర్తుకొస్తున్నాయి నా కెరియర్లో. నాకు బాగా గుర్తుకొచ్చే సినిమా శివ, ఇలాగే చేసాము. నిన్నే పెళ్ళాడతా కూడా ఇలాగే చేసాము. అన్నమయ్య కూడా ఇలాగే చేసాము. అందరం కలిసి అంటే ఒకటైపోయాం. ఈ సినిమాని ఎట్లయినా సరే అక్కడ తీసుకెళ్ళి పెట్టాలని. ఇది కనపడుతుంది నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ. అండ్ అందుకనే చాలా జెలస్గా అసూయిగా ఉంది. నాకు ఈ మధ్యన ఈ ఎక్స్పీరియన్స్ రావట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ బిహైండ్ దిస్. టెక్నీషియన్, ప్రొడక్షన్, ఆర్ట్, హూఎవర్ ఇట్ ఇస్, అందరూ. నేను కలవని వాళ్ళని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసిన వాళ్ళలో బాగా ఎక్కువ కలిసింది డైరెక్టర్ నందు అండ్ ఎడిటర్ నవీన్. వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు, నేను జనరల్గా వర్డ్స్ వాడను. ఇద్దరు మన నాగవంశీ అన్నట్టు ఇద్దరు సైకోలే టోటల్. ఇద్దరే. బట్ సైకో ఫర్ ద ఫిలిం. దే ఆర్ బోత్ సో. ఒక ఫిలింని లవ్ చేస్తే ఎంతగా చేస్తారో అర్థమైంది నాకు. నందు ఇంటికి వచ్చి సీన్స్ గురించి డిస్కషన్ పెట్టేవాళ్ళం. నందు ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నేను స్టార్ట్ చేసేవాడిని. స్టార్ట్ చేస్తే అలా ఉండిపోయేవాడు. ఏంటి, నేను అఖిల్ని అడిగాను, ఏంటి ఏం మాట్లాడేంటి ఈయన, నేను ఏదో సీన్ అంటే, లేదు నాన్న ఆల్రెడీ ఇంకో సీన్ రాస్తున్నాడు లోపల అని.
అండ్ నందు ఈజ్ సచ్ అ గుడ్ రైటర్. ఇమ్మీడియట్గా ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ బయటికి వెళ్ళి ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ వచ్చేసి దానికి ఈ సీన్ ఇలా మారుస్తే బాగుంటుంది కదండి అని చెప్పేవాడు. అండ్ అది ఆ సరస్వతి పుత్రుడు అలా రాసేస్తూ ఉంటాడు డైలాగులు కానీ అవి కానీ. ఎంతటి చక్కటి డైలాగులు. రుణం తీసుకునే అవకాశం ఒక్కసారే వస్తుంది, రుణం తీర్చుకుంటాను అని అదొక డైలాగ్. అదొక్కటి చాలు చెప్పడానికి ఎందుకు రుణం తీర్చుకుంటున్నాడని. అండ్ అటువంటి డైలాగులు ఒకటి కాదు రెండు కాదు. లాస్ట్లో చివరికి మిగిలింది ధర్మరాజును ఆ కుక్కే అని. అండ్ ఇట్ కనెక్టెడ్ ఎవ్రీబడి టు మహాభారతం ఇన్స్టెంట్లీ. అండ్ అట్లా ఎన్నెన్నో డైలాగులు ఉన్నాయి. ఇంకా మేము సినిమాలలో పెట్టలేకపోయాం, బిఫోర్ పెట్టాము. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఇట్ విల్ సచ్ ఫెంటాస్టిక్ డైలాగ్స్. ఇంకా చాలా 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 ఉన్నాయి. అండ్ సో హ్యాపీ నందు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ప్రౌడ్గా వెళ్ళవు ఊరు. అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్, త్వరగా వచ్చే అఖిల్ అన్నట్టు. అండ్ నవీన్ అట్లాగే, నవీన్ నేను కూర్చుని ఇప్పుడు జనరల్గా సినిమా ఎడిట్ స్మూత్గా ఉండదు, అన్ని జంపులు ఉన్నాయి అంటే అది ఎక్స్ట్రా కేర్ తీసుకోకపోవడమే, అంతకన్నా ఏముండదు. ఈ ఎక్స్ట్రా కేర్ తీసుకుని నవీన్ అడిగి ఒక 2 వారాలు, ఒక 2-3 వీక్స్ పోస్ట్పోన్ చేయండి, దీన్ని మనం స్మూత్ చేద్దాము అని అడిగితే జరిగింది. అది పోస్ట్పోన్ చేయడం. స్మాల్ క్లోజప్స్, స్మాల్ చిన్న కరెక్షన్స్ ఇన్ ద సీన్స్ ఎన్ని చెప్పాడు నవీన్, ఎన్ని చెప్పాడు. అండ్ 90% ఆఫ్ ఇట్ మేము ఫాలో చేసాం. తను చెప్పిన క్లోజప్స్ కానీ, తను చెప్పిన కరెక్షన్స్ కానీ ఈ సినిమాలో అవన్నీ చేసి. అండ్ నవీన్ నాతో అన్నాడు, సార్ నాకు ఒక ప్రొడ్యూసర్ దొరికాడు, నేను చెప్పినవి అన్నీ చేస్తున్నారు అని చెప్పి తను ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుని హీ డిడ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ థ్యాంక్ యూ నవీన్. అండ్ ఐ నో we had lot of arguments, lot of these things, but finally result is what speaks. Thank you Naveen. And Brinda Master గురించి చెప్పాలి. మై డియర్ బృందా మాస్టర్. నాకు బృందా మాస్టర్ బాగా తెలుసు. ఎప్పుడంటే తను డాన్స్ మాస్టర్ కాకముందు షీ వాజ్ జస్ట్ అన్ అసిస్టెంట్. ఇంతే ఉండేది, సన్నగా ఉండేది. అండ్ అప్పుడు షీ కేమ్ యాజ్ అ డాన్స్ మాస్టర్ అసిస్టెంట్. అప్పటి నుంచి తెలుసు ఈ అమ్మాయి నాకు, అప్పటి నుంచి తెలుసు. అండ్ నాకు తెలుసు ఫస్ట్ సీక్వెన్స్ చేస్తున్నాము అప్పుడు వచ్చి హగ్ చేసుకోవాలి, నేను హగ్ చేసుకోను అంది. హగ్ చేసుకోను అని చెప్పి వెళ్ళిపోయింది. అటువంటిది వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ కొరియోగ్రాఫర్స్. ఐఎమ్ సో హ్యాపీ బృందా మాస్టర్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ హ్యాపీ. నేను బృందా మాస్టర్కి థ్యాంక్ యూ బృందా మాస్టర్, మీరు జస్ట్ కొరియోగ్రాఫర్ కంటే చేస్తున్నారు. ఐ హ్యావ్ టు డూ సార్, he is my son, he is like my son, I have to do for you and Amala అని చెప్పి నాకు బృందా మాస్టర్ చేసింది. థ్యాంక్ యూ బృందా మాస్టర్. కెన్ నెవర్ ఫర్గెట్ దట్. అలాగే ఆల్ ది యాక్షన్ స్టంట్ డైరెక్టర్స్ అందరు, నేను దిలీప్ని కలిశాను బట్ మిగతా వాళ్ళందరినీ కలవలేదు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఒక ప్రీ క్లైమాక్స్ చేశారు, ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అట్లా చాలామంది ఉన్నారు. బ్రిటో ద కెమెరామెన్, అందరికీ దిస్ ఇస్ ద డ్రిల్. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనల్గా అఖిల్ గురించి చెప్పాలి, భాగ్యశ్రీ గురించి చెప్పాలి. భాగ్యశ్రీ, షీ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫిలిం. ఆ అమ్మాయి, షీ వాజ్ నిజంగా హార్ట్ బీట్ ఆఫ్ ద ఫిలిం అండ్ షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనిన్. అండ్ భాగ్యశ్రీ కోసము ఆ యుద్ధం చేయాలి అని అనిపించాలి, భారతి కోసం యుద్ధం చేయాలి. నేను ఆ అమ్మాయిని గుండెల్లో పెట్టుకున్నాను, ఆ అమ్మాయి కోసం నేను పగ తీర్చుకుంటాను అనేది చెప్పాలి అంటే అటు సైడ్ అంత బాగుండాలి అమ్మాయి. అండ్ షీ వాజ్ బ్రిలియంట్. భాగ్యశ్రీ, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫిలిం.
అండ్ నాకు ఇందాక చెప్పింది ఇప్పుడు గుర్తుకొస్తుంది. 1 day బిఫోర్, నైట్ బిఫోర్ మాట్లాడుకున్నాం, ఆల్ ద బెస్ట్ అమ్మా, రేపు నీకు పెద్ద హిట్ రావాలి మన అందరికీ అంటే, వస్తుందా సార్, విల్ ఇట్ కమ్, ఏం మాట్లాడుతున్నావు, ఐ యు షూర్ సార్, ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను 1.5 year అయింది, వ్యాలిడేషన్ రావట్లేదు తెలుగు ఇండస్ట్రీ నుంచి, నాకు ఒక వ్యాలిడేషన్ లేదు, ఐ వాంట్ వ్యాలిడేషన్. అందరూ నువ్వు బాగా చేస్తున్నావు, చాలా అందంగా ఉన్నావు ఇవి చెప్తున్నారు, కానీ ప్రేక్షకులు మాత్రం నాకు చెప్పట్లేదు. అంటే అది నీ తప్పు కాదు, మా తప్పు, అది నీ తప్పు కాదు, అది మా మేము సినిమా తీసేవాళ్ళ తప్పు, నీ తప్పు కాదు, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, బట్ టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, అప్పటికి సినిమా చూడలేదు, నువ్వు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ సినిమా చూడు అని చెప్పి అన్నపూర్ణలో అరేంజ్ చేయించి సినిమాకి పంపించాను. ఇప్పుడు చూడు, చూసిన తర్వాత పీస్ఫుల్గా పడుకుంటావు. ఐఎమ్ టెల్లింగ్ యూ, టుమారో ఈజ్ గోయింగ్ టు బీ అ న్యూ డే ఫర్ యూ, భాగ్యశ్రీ, అండ్ ఐ కెప్ట్ మై ప్రామిస్. ఈశ్వరీరావు గారు, మీతో ఎప్పుడు బంద్ చేయలేదండి, ఐ హ్యావ్ టు వర్క్ విత్ యూ. అండ్ మీరు ఇలా ఉన్నారు సినిమాలో ఏంటండి, భయపెట్టేశారు మా అందరినీ. సో 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 లవ్లీ, సో సో నైస్ టు మీట్ యూ, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరు అఖిల్ చెప్తా ఉంటాడు, నేను ఈశ్వరీరావు గారు చాలా క్లోజ్ అని, అమ్మలాగా చూసుకుంటాడు, అమ్మలాగా చెప్తాడు. థ్యాంక్ యూ అండి, మీరు కూడా అలా చూసుకున్నారు. శివాజీ, మై డియర్ ఫ్రెండ్, బ్రహ్మాజీ, ఎప్పటి నుంచి ఉన్నావయ్యా నాతో? ఇప్పుడు నిన్ను చూస్తే నా ఏజ్ నీ ఏజ్ ఒకటే అంటారు, అది ప్రాబ్లం. బట్ థ్యాంక్ యూ, మీరు కూడా మీ బిడ్డలాగా అఖిల్ని చూసుకుని సినిమాలో అదరగొట్టేశారు, అది చెప్పవసరం లేదు, మీరు ఆర్టిస్ట్గా మీరు బిడ్డలాగా చూసుకున్నారు అతన్ని. ఎస్, అఖిల్ గురించి నాగవంశీని కూడా ఫినిష్ చేస్తాం. నాగవంశీ ఈజ్ బీన్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్, నాకు పిల్లర్ ఆఫ్ సపోర్ట్. కూర్చుని సినిమాకి డబ్బులు ఇచ్చి సినిమా చేయించుకోవడం తప్పే తెలుసు, కానీ దాన్ని ఎలా మార్కెట్ చేయాలి, ఎలా ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అది నాకు పెద్ద తెలియదు. ఈ మధ్యన సోషల్ మీడియా వాటి నుంచి అంతా కొంచెం బయట ఉన్నాను, అండ్ నాకు తెలీదు. అండ్ నాగవంశీ, థ్యాంక్ యూ, యూ లైక్ ఎ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ హిమ్. ఇలాంటి వాళ్ళు కావాలి అఖిల్కి ఫ్యూచర్కి. అండ్ ఎప్పటికప్పుడు సినిమాలో సార్ అంటే నాకు తెలుసు, ఎక్కడో ఎడిట్లో చూశాడో ఎక్కడ చూస్తాడు, సార్ సినిమాలో ఆ పాట ఏదో బాగాలేదంటే ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ఫోన్ వచ్చేది, తను చెప్పాడంటే గ్యారంటీగా ఏదో ఉంటుందని దాన్ని కరెక్ట్ చేసుకునేవాళ్ళం. అండ్ వంశీ, థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎప్పుడు నేను ఎవరితో పార్ట్నర్షిప్కి వెళ్ళను, నీతో వచ్చాను. ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్, అండ్ ఐ హోప్ వీ హ్యావ్ ఎ లాట్ ఇన్ ద ఫ్యూచర్. అఖిల్ గురించి చెప్పాలి అంటే, ఐ డోంట్ నో ఎప్పటి నుంచి తపనో అతనికి. చిన్నప్పటి నుంచి తెలుసు నాకు అతను అఫ్కోర్స్ అచీవర్, అది అచీవ్ చేయాలి, ఎలా అయినా సరే ఏదైనా సరే అచీవ్ చేయాలి. ఫుల్ ఆఫ్ ఎనర్జీ. పుట్టిన తర్వాత ఎవరో వన్ స్మాల్ థింగ్, పుట్టినగానే నాకు ఒక బాగా డాక్టర్ ఉన్న చెప్పింది ఏంటంటే, యువర్ బాయ్ హ్యాస్ టూ మచ్ ఎనర్జీ ఇన్ యూ. అండ్ హీ వాజ్ జస్ట్ 3-4 months old, 4-5 months old. వాణ్ణి రోజు నేల మీద పడుకోబెట్టండి, కొంచెం ఎనర్జీ గ్రౌండ్ అవుతుంది అని చెప్పాడు. ఐ రిమెంబర్ దట్ వెరీ క్లియర్లీ. అండ్ అప్పటి నుంచి అమల రోజు ఇంట్లో బయట లాన్లో తీసుకెళ్ళి పడుకోబెట్టేది, రోజు 1 గంట సేపు అక్కడ ఆడుకోమని. సో దట్ మచ్ ఎనర్జీ ఇస్ దేర్. అంత ఎనర్జీ అప్పటి నుంచి ఉన్నవాడికి ఇప్పుడు సడన్గా వాడు అక్కడ వరకు వెళ్తున్నాడు, గోల్ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. అండ్ హీఈస్ డన్ హిస్ జాబ్. ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాకి ఎప్పుడు తను తక్కువ చేయలేదు, అటువంటిది ఎప్పుడూ లేదు. అంతే కష్టం అదే చేయటం, కానీ అక్కడ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. ఇంట్లో ఐ నో ఎప్పుడు ఏది బయట చెప్పడు,
అండ్ ఇంట్లో ఎప్పుడూ అది చూస్తూ ఉంటాను. అండ్ హిజ్ పెయిన్, హిజ్ లోపల అగ్రెషన్, అండ్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు. అండ్ మోర్ ఈ 1.5 year 2 years అగో ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో కింద పడి గ్లాస్ కంప్లీట్గా ఈ నర్వ్ని ఆల్మోస్ట్ స్లైస్ చేస్తే దీంట్లో కంప్లీట్ హ్యాండ్లో సెన్సేషన్ పోయింది. అప్పుడు వీడు అసలు ఏంటి, ఏమవుతుంది, ఇక అది సెన్సేషన్ వస్తుందా రాదా. ఇట్ వాజ్ టెరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంట్లో నాకు, అమలకి ఎస్పెషలీ, బయట చెప్పుకోలేము ఇది. అండ్ టెరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బట్ సమ్హౌ విత్ ఫిజియోథెరపీ ఆల్ ఆఫ్ దట్, అతనికి ఒక 6 months అది పట్టింది. కేమ్ బ్యాక్ అండ్ ఐ థింక్ సంథింగ్ చేంజ్డ్. అప్పుడు సంథింగ్ చేంజ్డ్ ఇన్ హిమ్. కామ్ అయిపోయాడు మనిషి. అండ్ కామ్గా ఆలోచిస్తాం మొదలుపెట్టాడు. And these are all personal things I'm telling you because now it's time to tell you. And I think that calmness, and ఇంట్లో ఒక తోడొచ్చింది తనకి. ఆ తోడు, ఆ కామ్నెస్ అన్నీ అంటే గుడ్ టైం స్టార్ట్ అయింది. సో ఆ కామ్నెస్, ఇంట్లో తోడు, తనకు ఒక తోడు వచ్చిన తర్వాత ఆ కామ్నెస్తో సినిమా ఆలోచించి ఇది పట్టుదలతో దీన్ని మనం సాధించాలి. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఎనర్జీ. యూ హ్యావ్ టు యూజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. జస్ట్ ఏదో ఎనర్జీ ఉంది కదా అని చేయలేము. గేమ్ ఆడినట్టే ఒక థాట్ ప్రాసెస్తో ఆడాలి అని చేశాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు తను ఉన్న స్టేజ్ అది. అండ్ ఇదే థాట్ ప్రాసెస్, ఇదే కామ్నెస్, సో నో ఇంపల్సివ్ డెసిషన్స్, ఏమి చేయకుండా, అఖిల్, ఇఫ్ యూ డూ ఇట్ యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఫ్యూచర్. ఐ ప్రామిస్ యూ దట్. ఓకే. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎస్ థ్యాంక్ యూ. గుర్చేయమ్మా ఇట్లా. రియలీ తమన్కి థ్యాంక్ యూ చెప్పాలి. తమన్కి నేను, మా ఇద్దరికి మా టైంకి ఇవ్వడు, ఇవన్నీ ఏ గొడవలు ఉన్నాయి. బట్ ఫైనలీ రిజల్ట్ ఈజ్ వాట్ ఈస్ ద బెస్ట్. రిజల్ట్ ఇట్ వాట్ ఇట్ డెలివర్స్. అండ్ ఈజ్ డెలివర్డ్ రిజల్ట్, ఎస్పెషలీ బీజిఎమ్స్లో అండ్ ఫెంటాస్టిక్ బీజిఎమ్స్లో. మీ అందరికీ తెలుసో తెలీదో ఒక పాట ఉంది, అఖిల్తో పాడించాడు ఈ సినిమాలో. సో దెర్ ఇస్ వన్ సాంగ్ ఇన్ ద సెకండ్ హాఫ్, అది అఖిల్తోనే పాడించాడు తమను. అండ్ మీరు ఇప్పుడు వింటే మీకు అర్థమవుతుంది. డౌట్ చేసావా? సో అఖిల్తో పాడించాడు ఆ పాట. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ తమన్ థ్యాంక్ యూ. అండ్ అందరినీ థ్యాంక్ చేశాను, కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ అయ్యగారే నంబర్ 1. ఎస్, వన్ మోర్ పర్సన్ గుర్తు చేస్తున్నారు. ఇది ఇంతమంది గురించి మాట్లాడుతున్నారు. ప్రమోద్ వసంత్. మై గాడ్, వాట్ అ పర్ఫార్మర్, వాట్ అ పర్ఫార్మర్, మై గాడ్. నేను ఆ ప్రీ క్లైమాక్స్ ముందు అతను చీర కట్టుకుని ఒక పూనకం వచ్చినట్టు ఆ సినిమాలో చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. యాక్ట్ చేసినప్పుడు అది చూసినగానే, అరే అఖిల్ని పిలిచి కథ చెప్పొద్దు అంటున్నారు. అలాగే అఖిల్ని పిలిచి, రే నువ్వు జాగ్రత్తగా లేకపోతే టోటల్గా జేబులో పెట్టేసుకు వెళ్ళిపోతాడు రా వసంత్ సినిమాని అని చెప్పి ఇలాగే చెప్పాను నేను. దీని తర్వాత క్లైమాక్స్ వస్తుంది, ద ఎండ్ పోర్షన్ వస్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. యూ హ్యావ్ టు ఎక్సెల్ దట్. అండ్ ఇద్దరు పోటీగా చేశారు. అండ్ వసంత్, మా ప్రమోద్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నే అడిగాను, యూ సెడ్ యువర్ యాక్టింగ్ యాజ్ అ హీరో. రైట్ నౌ యూర్ డూయింగ్ అ ఫిలిం. ఇప్పుడు బెంగళూరులో ఒక కన్నడ ఫిలిం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అది బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ప్రమోద్. అండ్ యా, ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీబడి. యా ఏంటి, ఓకే. అందరికన్నా ఎక్కువ కవర్ చేయాల్సింది నేను మా అక్కినేని ఫ్యాన్స్, వాళ్ళు అభిమానుల్ని, ప్రేక్షకులను. అఫ్కోర్స్ ప్రేక్షక దేవుళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు మంచి సినిమా ఇస్తే మేము చూస్తాము అని రెడీగా ఉన్నారు. మంచి సినిమా ఇవ్వండి,
ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి, మేము సినిమా చేస్తాను చూస్తాము అని రెడీగా ఉన్నారు. బట్ మా ఫ్యాన్స్ ఉన్నారండి, దేవుళ్ళండి నిజంగా. వాళ్ళు ఇంతకాలం అఖిల్ ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, చైతన్య ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, తాండేలు వచ్చినప్పుడు ఇలాగే రిసీవ్ చేసుకున్నారు మంచి సినిమా వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు లెనిన్ వచ్చినప్పుడు అఖిల్ని అలాగే భుజాల మీద వేసుకుని కాలర్లు లేపేసి తిరుగుతున్నారు. మీ అందరూకి ఎప్పుడూ రుణపడి ఉంటాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాకు ఒక వెరీ అన్కామన్, ఎప్పుడూ జరగని సైట్ చూశాను ఈ మధ్యకాలంలో. ఆల్ ఆఫ్ యూ పీపుల్ హ్యావ్ బీన్ వెరీ పాజిటివ్ టు అస్, ఆల్ ద మీడియా. అండ్ ఐ థ్యాంక్ ద మీడియా ఫర్ దిస్. మీరందరూ ఎంత పాజిటివ్గా మార్నింగ్ షో నుంచి అండ్ బిఫోర్ మార్నింగ్ షో కూడా, మేము ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు తర్వాత మీతో ప్రెస్ మీట్ చేసేటప్పుడు మీ కళ్ళల్లో మేము చూశాను, మీ నవ్వులో నేను చూశాను ఈ సినిమా హిట్ అవ్వాలి, మీరు ఆల్ ద బెస్ట్ అఖిల్, ఆల్ ద బెస్ట్ అఖిల్ అని ఎంతమంది చెప్పారో. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారు నేను అనుకోను, బట్ ఈ ఫిలింని సపోర్ట్ చేశారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లెనిన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ 100th ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టీమ్ అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ లెనిన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వెళ్ళండి, చూడండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్, సో మిస్ అవ్వద్దు. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.